చూపిస్తారు కదా, ఇన్ని ఎకరాలలో వరిధాన్యం వేసాము, ఇన్ని ఎకరాలలో జొన్న వేసాము, ఇన్ని ఎకరాలలో పత్తి వేసాము, ప్రభుత్వం దగ్గర ఉంది. ఇంతకుముందు ఇచ్చినంత బోకసా మీరు నేను అలాగేయమంటున్నాను. నేను కూడా అలాగే దరఖాస్తులు అవసరం లేదు ఏమంటున్నాను. సాగు చేసే నివేదిక ప్రభుత్వం దగ్గర ఉంది. ఎవరెవరు పంటలు పండిస్తున్నారు, ఎన్ని ఎకరాలు పండిస్తున్నారు, ఏ పంట పండిస్తున్నారు, దానికి కౌలు రైతులు ఎవరు, రైతు కూలీలు ఎవరు, వాళ్ళ దగ్గర ఉంది. ఈరోజు కౌలు రైతులు మన్రేగా కింద రిజిస్ట్రేషన్ అయి ఉన్నారు. అందరు కేంద్ర ప్రభుత్వం దగ్గర వివరాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, కలెక్టర్ దగ్గర ఉన్నాయి, తహసీల్దార్ దగ్గర ఉన్నాయి వివరాలన్నీ కూడా కౌలు రైతులకు. దాని దరఖాస్తులు అవసరం లేదు. That's why I'm telling you, crop insurance scheme, there should be there. Oasis Fertility Law. Tests, treatments, therapies, అన్ని scientifically designed. In the good hands of science. మమ్మీ డాడీ అవ్వాలంటే Oasis కి కాల్ చేయండి. క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంటే ఈరోజు పంటలు నష్టపోతే, లేకపోతే కరువు వచ్చినప్పుడు మధ్యలో ఎండిపోతే రైతులకు మేలు జరుగుతుంది. జరిగినప్పుడు చెప్తాం కదా, దాచుకుంటాం. అది మీకు ద్వారా మీకే ముందు చెప్తాం, రైతుల కంటే మీ ద్వారా రైతులకు చెప్తాం. ఇంకా ఇక్కడది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏమి ఇచ్చిందో అది అమలు చేయాలంటున్నాను. నేను ఇప్పుడు కొత్త డిమాండ్లు పెట్టడం లేదు, వాళ్ళ కొత్త విషయాలు అడుగుతలేదు. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో శాసనసభ ఎన్నికలకు ముందు అనేక రకాలుగా రైతులకు హామీలు ఏవి ఇచ్చారో, సోనియా గాంధీ సంతకంతో ఇంటింటికి ఏదైతే దరఖాస్తులు అప్లికేషన్స్ పంపించిందో వాటిని మాత్రమే అమలు చేయాలని అడుగుతుంది తప్ప ఏమో చెప్పాలి వాళ్ళు చెప్పాలి. ఆ రోజు అన్ని రకాల పంటలకు అన్నారు, ఈరోజు సన్నధాన్యానికే వచ్చారు. 10 పంటలపై వరికి వచ్చింది, వరిలో కూడా సన్నధాన్యానికి వచ్చింది. 10 పంటలకు అని చెప్పారు, బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ చేశారు. 10 పంటల నుంచి ఒక వరికే వచ్చింది, వరి ధాన్యంలో కూడా సన్నధాన్యమే వచ్చింది. కాబట్టి దానికి నేను బాధ్యత కాదు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతాంగానికి హామీ ఇచ్చిందో హామీలను అమలు చేయాలని మాత్రమే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. నేను ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. ఇచ్చింది హామీ, నేను ఇచ్చినప్పుడు నేను చెప్తా. భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినప్పుడు నేను చెప్తా దేనికి ఇవ్వాలి. నేను కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తున్నా అడుగుతున్నాను. నేను ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను చెప్తా. నేను వాదనొద్దు, నేను ఒకటే, మీరు సపోర్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ అయితే హామీ ఇచ్చిందో ఆ హామీ అమలు చేయమంటున్నాను. ఏం హామీ ఇచ్చిందో వాళ్ళని అడగండి. నా గురించి నేను చెప్పాను, ఇప్పుడు ఎందుకు చెప్తాను? నేను గారు అధికారం లేదు, నేను అప్పుడు చెప్తా. నేను చెప్పినప్పుడు చెప్తా. నువ్వు అట్లా వచ్చి నేనేం చెప్పాలో నువ్వు నిర్ణయించావు కదా, నేనేం చెప్పాలో నేను నిర్ణయిస్తా. నా పార్టీ, నేను ఇప్పుడు నా నిర్ణయం కాదు ఇది. ఈరోజు నేనేం చెప్తాను అలా వాదిస్తా. నేనేం చెప్పాలో నేను చెప్తాను. నా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు నేను ఎలక్షన్ మేనిఫెస్టో ప్రకారం చెప్తాను. మేనిఫెస్టోని రాయలేదు నువ్వు అప్పుడు, ఈ సలహా అప్పుడే ఇచ్చినట్టు అదే అయింది. ఏమంటున్నా కదా, ఏమంటున్నా నేను కూడా సీలింగ్ అని రాయలేదు మేనిఫెస్టో.